హలో అండి, గుత్తి వంకాయతో పోటీ పడే వంకాయ మసాలా కర్రీని మా అత్తయ్య గారు చాలా బాగా చేస్తారు. ఈ కూర అంటే మాకు చాలా ఇష్టం. అంతేకాకుండా ఇది చేయడం కూడా చాలా ఈజీ. ముందుగా వంకాయ ముక్కల్ని ఇలా కట్ చేసుకుని వాటర్లో వేసుకోవాలి. గ్రేవీ కోసం 2-3 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకుని ఒక తడి మసాలాను వేసుకోవాలి. ఇందులో వచ్చి కొంచెం గసగసాలు, లవంగాలు, ఇలాచి వాటర్ వేసి గ్రైండ్ చేస్తారు. ఇప్పుడు కడాయిలో సరిపడినంత ఆయిల్ వేసుకుని దాంట్లో ఉల్లిపాయ ముక్కలు వేసుకుని రుచికి తగినంత ఉప్పుని, కొంచెం పసుపుని వేసుకుని ఈ ఉల్లిపాయ ముక్కల్ని బాగా మగ్గించుకున్నాక ఇప్పుడు దీంట్లో వంకాయ ముక్కల్ని వేసుకుని దీంతో పాటుగా 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసి ఇవి బాగా కుక్ అవుతుండగానే దీంట్లో స్పైసీకి తగినట్టుగా 1 టేబుల్ స్పూన్ కారాన్ని, అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వీటిని బాగా మగ్గించుకున్నాక ఇప్పుడు దీంట్లో 1 గ్లాస్ దాకా వాటర్ని వేసుకుని లాస్ట్లో 1/2 టేబుల్ స్పూన్ మనం ప్రిపేర్ చేసుకున్న తడి మసాలాను వేసుకోవాలి. ఇలా లాస్ట్లో వేయడం వల్ల మసాలా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి కూరకి. అంతే, ఎంతో టేస్టీగా వంకాయ